చూడు, మేము రాధ ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అనుకున్నాం, వెళ్ళిపోయింది. ఆ తర్వాత తను ఎలా బ్రతికితే మాకెందుకు, ఎవరిని పెళ్లి చేసుకుంటే మాకెందుకు? పనిగట్టుకొని రాధ పెళ్లి చెడగొట్టాల్సిన అవసరం మాకు లేదండి. నేను మిమ్మల్ని నమ్మను. రాధ పెళ్లి చెడగొట్టాల్సిన అవసరం మీకు తప్ప ఇంకెవరికీ లేదు. పైగా ఈ ఇంట్లో జరిగిన విషయాలు అంత వివరంగా తెలిసిన మనుషులు మీరు తప్ప ఇంకెవరూ లేరు. నేను కాదని చెప్తుంటే మీకు అర్థం కాదా? అసలు రాధ ఇప్పుడు ఎక్కడుంటుందో, ఎవరిని పెళ్లి చేసుకుంటుందో మాకేవీ తెలీదండి. మేవెలా అతనికి లెటర్ రాస్తాం? నా గురించి కూడా మీకు ఏమీ తెలియదు కదా. అయినా నన్ను వెతుక్కుంటూ ఊరికి రాలేదా? అలాగే రాధని చేసుకోబోయేవాడి గురించి ఆరా తీయటం మీకు కష్టమైన పనేం కాదని నాకు తెలుసు. పైగా అతను శ్యామ్ గారికి పరిచయం ఉన్న వ్యక్తే కాబట్టి అతని వివరాలు మీకు తేలిగ్గా తెలిసిపోయి ఉంటాయి. అతని పేరు కూడా మాకు తెలీదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. మీరెంత కప్పిపుచ్చుకున్నా ఈ లెటర్ రాసింది మీరే అని నాకు బాగా తెలుసు. ఇంకోసారి ఇలాంటిదేదైనా చేసి రాధ జీవితం మీద దెబ్బ కొట్టాలని చూశారో నేను మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను, గుర్తుపెట్టుకోండి. బలరాం గారు, మీరెక్కడో పొరపాటు పడుతున్నట్టున్నారు. ఆ లెటర్ మా అక్క వాళ్ళు రాయలేదు. నేను నందినిని పెళ్లి చేసుకోకుండా రాధను తీసుకొచ్చి ఖుషీకి అమ్మగా పరిచయం చేశాను కాబట్టి అక్క వాళ్ళు రాధ మీద కోపం పెంచుకొని ఇబ్బంది పెట్టారు. అంతే తప్ప పగబట్టాల్సినంత ద్వేషం వాళ్ళకు లేదు. వాళ్ళు చెప్పినట్టు ఇప్పుడు రాధ జోలికి వెళ్లాల్సిన అవసరం కూడా వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళు కోరుకున్నది జరగబోతుంది. నేను నందినిని పెళ్లి చేసుకోబోతున్నాను. మా వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది రాదు అని నేను మీకు ముందే చెప్పాను. ఇప్పుడు నందిని ఖుషీకి అమ్మ అవుతుంది కాబట్టి ఖుషీ కూడా మెల్లగా రాధని మర్చిపోతుంది. కాబట్టి ఇకపై మాకు తనకి ఏ రకమైన సంబంధం ఉండదు. ఈ లెటర్ ఎవరు రాశారో మాకు తెలియదు. పెళ్ళాపాల్సిన అవసరం ఇంకెవరికుందో ఒక్కసారి ఆలోచించుకోండి. మీ మీదున్న గౌరవంతో మీ మాట విని నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. నేను ఎలాంటి పరిస్థితుల్లో రాధ పెళ్లి చేస్తున్నానో మీకు తెలుసు. ఆ పెళ్ళైనా ప్రశాంతంగా జరిగి రాధ మనశ్శాంతిగా బ్రతకాలని మీరు కోరుకోండి. రే తమ్ముడు, నువ్వు నిజంగానే నందినిని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యావా? అవునక్క. మా పెళ్లి కూడా త్వరగా జరిగిపోవాలి. నువ్వే అన్ని పనులు చూసుకోవాలి.
మన ఉత్తరం ఐడియా పూర్తిగానే పోయిందేంటత్తా? ఏంటోనే మనం వేసే ఎత్తుగడ ఏదీ పనిచేయటం లేదు. ఆ గోపాల్ మరీ పాలు తాగే పిల్లాడిలా ఉన్నాడత్తా. ఏ రకంగానూ అతనికి మనం రాధకి పెళ్ళైన విషయం చెప్పలేం. చెప్పినా అతనికి అతనే ఏదో సర్ది చెప్పేసుకొని మళ్ళీ పెళ్లికి సిద్ధపడేలా ఉన్నాడు. పాపం ఆ అబ్బాయి చాలా మంచోడే. రాధ మనసులో శ్యామ్ గారు లేకుండా ఉంటే నేను గోపాల్కే ఓటేసేదాన్ని. సరే కాని పెళ్ళాపడానికి మరో మార్గం చూడత్తా. ఏమోనే ఏమీ బుర్రకి తట్టి చావటం లేదు. రాధ తనంతట తాను చెప్తే గాని గోపాల్ పెళ్లి ఆపడు. రారాదా, నే గురించే మాట్లాడుకుంటున్నాం. విన్నాను వదినా. నాకు మీ ఇద్దరి మీద అనుమానం వచ్చింది, కానీ అన్నయ్య ఇంట్లో ఉన్నాడు అని అడగలేదు. ఎంత తప్పు చేస్తున్నారో తెలుసా మీకు? పెద్దమ్మా, నీకేమైంది? నువ్వింత దారుణంగా ఆలోచిస్తున్నావా? ఏదే దారుణం? మనసులో ఒకరిని పెట్టుకొని పెళ్లి వేరే వాళ్లతో ఒప్పుకోవటం దారుణం కాదా? ప్రపంచంలో సగం పైగా పెళ్లిళ్ళు ఇలాగే జరుగుతాయి పెద్దమ్మా. నీకు ఆల్రెడీ పెళ్ళైపోయిందే, అదే కదా నా బాధ. నీ మెడలో తాళి లేకుంటే నేనే నీకు చెప్పేదాన్ని శ్యామ్ గారిని మర్చిపోమని. అది నా కర్మ. ఆయన గోపాల్ గారితో పెళ్లి పీటల మీద కూర్చునే వరకే ఈ తాళి నా మెడలో ఉంటుంది పెద్దమ్మా. ఆ క్షణం వరకే దీనికి విలువ. ఆ తర్వాత ఇది జ్ఞాపకంగానే ఉంటుంది తప్ప దీనికి ఏ విలువ ఉండదు. నీ మొహం, నీ బాధకి నువ్వే కారణం. దానికి కర్మ అని పేరు పెట్టకు. మీ అన్నయ్య గురించి పక్కన పెట్టి నీ జీవితం గురించి ఆలోచించు. వదినా, నువ్వు ఎన్ని అనుకున్నా గోపాల్తో నా పెళ్లి ఆగదు. మరి ఎలాగే? జీవితాంతం బాధపడుతూ బ్రతుకుతూ గోపాల్ని మాత్రం ఎలా సంతోషంగా ఉంచగలవు? నా నాన్న నన్ను వదిలేయండి పెద్దమ్మా. దయచేసి పెళ్లి ఆపే పనులు మాత్రం చేయకండి, మీకు దండం పెడతాను. అయితే ఇది మీ పని అన్నమాట.